నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. సో ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం రీసెంట్గా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకోబోతున్నాం. సో మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంతలోనే సుప్రీంకోర్టు కూడా అంటే వివాహం తర్వాత విడాకులు ఎవరైతే తీసుకుంటున్నారో విడాకుల అనంతరం భరణం విషయంలో మాజీ భర్త నుంచి వారి యొక్క ఆస్తులు హోదా నుంచి సమాన హక్కును విలువను వారు ఆశిస్తున్నారు. సో ఇది సమంజసం కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. హైకోర్టు సుప్రీంకోర్టు రెండూ కూడా ఇదే విషయంపై గట్టిగానే హెచ్చరించడం జరిగింది. కాబట్టి అసలు ఈ చట్టం గురించి వీరు ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయాలు ఏంటి, అలాగే ఇవి ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయి, వీటిని సరిగ్గా ఈ చట్టాలను మనం చేయాలి అంటే ఏం చేయాలి, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటి గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పార్వతి గారు. వారితో మాట్లాడదాం. అలాగే ప్రేక్షకులు ఈ వివాహ చట్టం గురించి కానివ్వండి, విడాకుల అనంతరం భరణం గురించి కానివ్వండి, మీకు ఏమైనా సందేహాలున్నా సమస్యలు ఉన్నా కూడా మీరు ఈనాటి లైవ్ కార్యక్రమానికి కాల్ చేయొచ్చు. సీనియర్ అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. దయచేసి ఎవరు కాల్ చేసినా కూడా టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మీకున్న సమస్య ఏంటో నేరుగా మీరు అడ్వకేట్ గారికి చెప్పినట్లయితే మీ సమస్య మాకు అర్థమవుతుంది, దానికి చక్కని సలహా అనేది మేడం గారు ఇవ్వగలుగుతారు. కాబట్టి టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి టీవీ చూడకుండా నేరుగా ఫోన్ కాల్లో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మేడం, రీసెంట్గా ఒక్కొక్క విషయం బయటపడుతోంది. సో హైకోర్టు కూడా మనకి హెచ్చరించడం జరిగింది. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అంటే మహిళల కోసం రక్షణ కోసం ఏదైతే రూపొందించిన చట్టాలు చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. అయితే లాస్ట్ టైం మనం చూసాం, ఒకరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అండ్ రీసెంట్గా న్యాయమూర్తి మొత్తం చట్టసభలోనే క్లియర్గా ఇది కరెక్టా, ఇంత భరణం అడగ కరెక్టా అని చెప్పి కూడా అడగడం జరిగింది. సో ఇదంతా ఎందుకు అవుతుంది, ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి మీరు ఒకసారి చెప్పండి. ఓకే, మన దేశంలో అమ్మ మహిళల రక్షణకు భద్రతకు సంక్షేమానికి సంబంధించి అనేక చట్టాలు రూపొందించడం జరిగిందనమాట. ఒకవేళ గృహ హింసకు లోనైతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉన్నది, తర్వాత వరకట్నపు వేధింపులకు, తర్వాత ఇంకా అత్తమామల నుండి హింసకు లోనవుతే 490/80 ఆఫ్ IPC ఉన్నది, సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉన్నది, అట్లాగే 506, 509 రకరకాల చట్టాలు ఉన్నాయి, మహిళల పరంగా ఉన్నాయి. ఇవి కాకుండా మహిళలు మెయింటెనెన్స్ పొందడానికి, ఇంటీరియం మెయింటెనెన్స్ పొందడానికి, అట్లాగే మెయింటెనెన్స్ పొందడానికి, తర్వాత పర్మనెంట్ ఎలిమనీ అంటే శాశ్వత మనోవర్తి, శాశ్వత భరణం పొందడానికి అనేక చట్టాలు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. కాకుంటే ఏమైందంటే చాలామంది మహిళలు ఈ చట్టాలను భర్తలను, తర్వాత భర్త తరపు వారిని అంటే అత్తగారింటి సైడ్ వాళ్ళని వేధించడానికి, సతాయించడానికి, వారిని నిలువు దోపిడీ చేయడానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళే వ్యాఖ్యానించారండి. ఇది మన సొంత వ్యాఖ్యానం కాదు, వారే వ్యాఖ్యానించడం జరిగింది. మీకోసం అనేక చట్టాలు మేము తీసుకొని వచ్చాము, ఆ చట్టాల ప్రకారం వెళ్ళండి, చట్టాల ప్రకారం నడుచుకోండి. కాకుంటే వాటిని మీరందరూ కూడా ఒక రక్షణ కవచాలుగా వాడుకునే బదులు వాటిని ఒక అస్త్రాలుగా, వెపన్స్గా వాడుతున్నారు. ఎక్కడో ఉన్న అత్తమామలపై, ఆడపడుచులపై కేసులు పెడుతున్నారు. భర్తలను రకరకాల, మనం తెలుగులో చెప్పాలంటే హిరణ్యాక్ష వరాల్లాగా కోరుతున్నారు. అంటే అమలు పరచుటకు సాధ్యము కానటువంటి విధంగా అమౌంట్లో పర్మనెంట్ ఎలిమనీ కానివ్వండి, టెంపరరీ మెయింటెనెన్స్ కానివ్వండి కోరుతున్నారు. ఇది తప్పు. భరణము అనేది ఎట్లా ఉండాలంటే, భరణం అన్నది ఒక కమర్షియల్ వెంచర్ లాగా మీరు భావిస్తున్నారని, ఇలాంటి ఇదే వర్డే సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగిందమ్మా. కమర్షియల్ వెంచర్ లాగా కానీ మీరు దీన్ని ఉపయోగించుకోకండి. వివాహాన్ని అదొక కుటుంబానికి పునాది తప్ప కమర్షియల్ వెంచర్ లా మారిపోతుంది, కమర్షియల్ గా చూస్తున్నారు. తర్వాత వేధింపులకు లోన్ చేస్తున్నారు, తర్వాత బేరసారాలకు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని అర్థం వచ్చేలాగా మాట్లాడడం జరిగిందనమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక మహిళ శాశ్వత మనోవర్తి కోసమై అప్లై చేసుకున్నారు. పర్మనెంట్ ఎలిమనీ, విడాకులు వచ్చిన తర్వాత పర్మనెంట్ ఎలిమనీ కోసం అప్లై చేసుకొని, నా భర్తకు 5,000 కోట్ల ఆస్తి ఉన్నది, నాకు సగం ఇప్పించండి అని అడిగారు.
అడిగితే వీళ్ళు ఏమన్నారంటే 5,000 కోట్ల ఆస్తి ఉన్నదని చెప్పేసి నువ్వు అభియోగాలు మోపుతున్నావు, సగం ఇప్పించడం ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే దురాశకు లోను కాకుండా మరీ దోపిడీ చేయకుండా భర్తలను అన్నారనమాట. దీంట్లో ఏం చెప్పారంటే ఇరువురి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కన్సర్న్ చేయాలి, ఇరువురి ఆర్థిక పరిస్థితులు, సమాజంలో వాళ్ళకు ఉండే స్టేటస్ను కన్సర్న్ చేయాలి. తర్వాత ఇరువురి అవసరాలు ఉంటాయి కదమ్మా, వారికి అప్పులు కానివ్వండి, బాధ్యతలు కానివ్వండి ఉంటాయి, అవి చూడాలి. అట్లా కాకుండా భార్యలు బాగా ఎడ్యుకేటెడ్ అయ్యుండి కావాలని ఉద్యోగం మానేశారా లేదా అన్న విషయాన్ని కూడా గమనించాలి. కొంతమంది ఈ మెయింటెనెన్స్ రావాలని చెప్పేసి హైలీ క్వాలిఫైడ్ గర్ల్స్ కూడా ఉద్యోగం మానేసేసి ఏదో ఆ భర్త పడేసేటటువంటి భరణం తీసుకోవాలని, అది కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి కేసుల మీద కేసులు పెడుతున్నారనమాట. కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి వాటిని మనము పరిగణించి అప్పుడు పర్మనెంట్ ఎలిమెంట్ అనే దాన్ని మంజూరు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇచ్చి చివరకు ఈ 50,000 కోట్ల ఆస్తిలో సగం భాగం ఇవ్వమన్న మహిళకు 12 కోట్లు భరణాన్ని జారీ చేయడం జరిగింది. ఇంకా మీరు ఆలోచించుకోండి, ఎన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలంటే ఊరికే భర్తలను లూటీ చేయడం కాదనమాట, చాలా రకాలుగా ఆలోచించి ఇవ్వాలి. ఇంకొక మాట కూడా ఒక వ్యాఖ్యానం చేశారండి, ఈ మెయింటెనెన్స్ జారీ చేసేటటువంటి సందర్భంలో, ఏమా అప్పుడెప్పుడో ఆయనకు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి నువ్వు చెప్తున్నావు, ఒకవేళ నీకు ఈ మెయింటెనెన్స్ పర్మనెంట్ ఎలిమని ఇచ్చిన తర్వాత అతడు వ్యాపారంలో దివాలా తీస్తే ఉద్యోగం పోగొట్టుకుంటే తిరిగి డబ్బులు అతనికి ఇస్తావా? అప్పుడు కూడా ఈక్వల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి కదా అని అడుగుతున్నారు. అదనమాట. సో దీన్ని ఎలా తీసుకోవాలి మ్యామ్? అంటే అప్పటికి విడాకులు మంజూరు అయిపోతాయి, సో తర్వాత సిచ్యువేషన్ గురించి వాళ్ళు అక్కడ వ్యాఖ్యానించారు. సో దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే అప్పటికి కూడా భార్యకు ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. కానీ పర్మనెంట్ ఎలిమనీ అన్నది కోరే హక్కు ఉంది. కానీ పర్మనెంట్ ఎలిమనీ కోరాలి అన్నప్పుడు కూడా ఈవిడిచ్చిన కట్న కానుకలు ఎంతో ఉన్నాయి, ఏ రకమైన జీవన విధానాన్ని వాళ్ళు అనుసరించారు, ఈవిడ క్వాలిఫికేషన్ ఏంటి, అతడి క్వాలిఫికేషన్ ఏంటి, ఈవిడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి, అతడి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి, అంటే ఆదాయము, వ్యయము, బాధ్యతలు. కొంతమంది మగపిల్లలకు కానివ్వండి, ఆడపిల్లలకు కానివ్వండి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వివాహం కావాల్సిన చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానివ్వండి, లేదా బెడ్ రిడెన్ అయిన పేరెంట్స్ కానీ కుటుంబపరమైన బాధ్యతలు ఉంటాయి కదమ్మా, అతడి ఖర్చులు ఉంటాయి కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి ఆస్తుంది నాకు ఇవ్వండి అంటే కుదరదు అని అర్థం వచ్చేలాగా చెప్పారనమాట. మేము చాలా కేసుల్లో చూస్తున్నాం మేడం. చూస్తే ఏమవుతుందంటే, మేడం వాళ్ళ నాన్నగారికి దాదాపు 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, వాళ్ళ నాన్నగారికి 5 ఇళ్ళు ఉన్నాయి, ఒక 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి భూమి ఉన్నది, మాకు ఇప్పించండి సగం అంటున్నారు. ఆ భర్త నాన్నగారికి ఉంటే నాన్నగారి ఆస్తిలో నీకు ఉండేటటువంటి హక్కేంటో ఆలోచించుకోవాలి. చాలా మంది ఈ రకంగా ఒక రకంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారమ్మా చట్టాల గురించి. భర్త సంపాదనలోంచి, భర్త పేరు మీద ఉండేటటువంటి ఆస్తిలోంచి నీకు హక్కు ఉంటుందే తప్ప, ఆ హక్కు అంటే ఏంటి, భరణాన్ని కోరుకునే హక్కు ఉంటుందే తప్ప వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తిలో సగం ఇప్పించమండం న్యాయం కాదు. చాలామంది భర్త ఆస్తిలో మాకు సగం కావాలి, మాకు సగం కావాలి అంటారు. మన ఆస్తి హక్కుల చట్టంలో ఏ చట్టంలో కూడా భర్త ఆస్తిలో సగం భార్యకి ఇవ్వాలనే రూల్ లేదండి. కాకుంటే భర్త ఆస్తిపాస్తులను ఎప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అంటే వాళ్లకు శాశ్వత మనోవర్తి కానివ్వండి, మధ్యంతర మనోవర్తి కానివ్వండి ఇచ్చేటప్పుడు మాత్రమే అతడి ఆదాయము, వ్యయము, సంపాదన అవన్నీ కూడా తీసుకుంటుందన్నమాట. చాలా వరకు చట్టాల్లో కూడా స్వతహాగా సంపాదించిన ఆస్తి మీద వారికి హక్కు ఉంటుంది, వారు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు అని కూడా తెలుసు కూడా. భార్య ఇలా డిమాండ్ చేయడంలో అర్థం ఏంటి మా? ఇలా డిమాండ్ చేయడంలో అర్థం ఏంటంటే ఎక్కువ మనీ గ్రాప్ చేసుకోవాలి, కక్ష తీర్చుకోవాలి, వేధింపులకు లోన్ చేయాలి, వాళ్ళని సతాయించాలి, ఎంటైర్ ఫ్యామిలీని రోడ్ల పైన పడేయాలి. ఈ సెక్షన్లు 498 సెక్షన్లు పెట్టి, మెయింటెనెన్స్ సెక్షన్లు పెట్టి, ఒక్కొక్క మహిళ అండి మేము చూస్తుంటాం కదా 5-6 కేసులు భర్తకు అగెనిస్ట్గా వేస్తారండి. నాకు చెప్పాలన్నా కూడా కొంచెం బాధగా ఉంది. చాలామంది లాయర్స్ కూడా గోటితో పోయే విషయానికి, అమ్మ ఈ కేసు వేయండి, ఈ కేసు వేయండి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయండి, మెయింటెనెన్స్ వేయండి, ఈ రెండిట్లో ఇంటీరియం మెయింటెనెన్స్ వేయండి, ఇది కాదు అతను దారి ఏ రకంగా వేస్తే లాక్ అవుతారు, 498 వేయండి, ఇది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి, ఇంకా వీలుంటే సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వేయండి అని చెప్పేసి నానా విధాలుగా ప్రొవోక్ చేస్తున్నారనమాట. ఇలాంటి కేసెస్ కూడా చాలా తెలివిగా డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్లలో వేస్తున్నారు. ఒకే కోర్టులో వేస్తే అన్ని కేసెస్ ఒకే చోటికి విచారణకు వచ్చేలాగైతే
అతను హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే వేరే కోర్టులో వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇంకా జీవితాంతం ప్రతి నెల కూడా 5-6 కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ భార్యలు. అందుకని చాలా మంది విసిగెత్తిన భర్తలు మాకు కూడా చట్టాలు కావాలి, మా రక్షణ కోసమే కూడా చట్టాలు కావాలని చెప్పేసి ఇటీవలే వాళ్ళు కూడా గొంతెత్తి అడగడం జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఇది కేవలము కొంతమంది వ్యక్తులు భార్యలను ప్రలోభానికి లోను చేసి, ఈ లేడీ క్లయింట్స్ను ప్రలోభాలకు లోన్ చేసి మీకు ఎక్కువ ఇప్పిస్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి వేస్తుంటారు. మెయింటెనెన్స్, ఇంటీరియర్ మెయింటెనెన్స్ అన్నది దేనికోసం అంటే మేడం, రోటీ కప్పుడు ఆర్ మకాన్, ఆమె ఉండడానికి గృహము, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వాటి వరకే. కానీ మిగతా విషయాలలో ఆస్తులు దోచిపెట్టమని ఏ చట్టంలో లేదు. కాకుంటే జడ్జెస్ కూడా ఇలాంటి కేసెస్ను విచారించేటప్పుడు ఇది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే భార్యలకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. అంటే మరి భార్యలందరూ చెడ్డవారని చెప్పి డౌట్ వస్తుంది ప్రేక్షకులకు. అలా కాదండి నేను చెప్పేది. మీకుండే చట్టాలను మీరు లక్షణంగా వినియోగించుకోండి. కాకుంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, దానికి ఒక చట్ట ప్రకారంగా పోల్సిన అవసరం ఉంటుంది. కక్షలు తీర్చుకోవడానికి, వేధించడానికి, సతాయించడానికి, దోపిడీ చేయడానికి వాడుకుంటే మాత్రం ఏమీ కూడా సాధించలేరు. మహా అయితే 2-3 సంవత్సరాలు ఏడిపిస్తారు, వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఇందాక మీరు అన్నారు అంటే పురుషులు కూడా మాకు కూడా రక్షణ కోసం కొన్ని చట్టాలు కావాలి అని అడుగుతున్నారని. వీటికి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి ఆలోచించే యోచనలో ఏమైనా ఉంది? కొత్త చట్టాలు ఏమైనా తీసుకొచ్చే యోచనలో ఉన్నాయి? డెఫినెట్గా ఆలోచించే యోచనలు అంటే అందరు కూడా పెద్ద ఎత్తులుగా భార్య బాధితుల సంఘాలుగా ఏర్పడి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా పెట్టుకుంటున్నారమ్మా. కాకుంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నది భార్యల పైన కూడా వేయవచ్చు అని చెప్పేసి అనేక సందర్భాల్లో గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు తెలపడం జరిగింది. కాకుంటే ఆ నిజంగా వేసేటటువంటి ధైర్యము ముందంజ ఎవరూ వేయలేదండి. అది సంగతి. ఇంతవరకు ఎక్కడ అంటే 1-2 కేసెస్ వేసారు కానీ తర్వాత అవి విత్డ్రా చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే భర్తలు జనరల్గా మెయింటెనెన్స్ అవి ఇవి అడగాలంటే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఇన్కేపబుల్గా ఉండాలన్నమాట. ఏదైనా అంగవైకల్యం కానివ్వండి, సంపాదన లేకపోవడం కానివ్వండి, బెడ్ రిడన్ పేషెంట్స్ అవ్వడం కానివ్వండి, భార్య యొక్క నిరాదరణకు లోను కావడం కానివ్వండి, భార్య సంపాదిస్తూ ఇతన్ని నిర్లక్ష్యానికి లోన్ చేసినప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ భరణం విషయంలో అంటే సరైన అవగాహన లేకో ఏమో కానీ ఇలా ఎక్కువ మొత్తం అడగడం కానివ్వండి, అవతల వాళ్ళు ఎలా హెరాస్ చేయాలి అనే ఆలోచనలోకి పోతున్నారు. అసలు విడాకులు తీసుకున్న వాళ్ళ ఉద్దేశం ఉండి ఎలమనీ కోసం వాళ్ళు ఎవరైతే భార్యలు కోరుకుంటున్నారో అసలు ఉన్న రూల్స్ ఏంటి మేడం? ఎలిమనీ కోరుకోవడం కోసం ఉండేటటువంటి రూల్స్ ఏంటంటే ఆ భార్య ఈ విడాకులు ఇచ్చేటటువంటి సందర్భంలో జనరల్గా ఎలిమనీ అన్నది అట్ ద టైమ్ ఆఫ్ గ్రాంటింగ్ డైవర్స్ ఇచ్చేటటువంటి క్షణంలో, ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కోర్టు వాళ్ళు మరి ఈ భార్య ఏ రకంగా జీవిస్తుంది, ఆవిడకి ఏ రకమైన ఉద్యోగం లేదు, సరైన చదువు సంధ్యలు లేవు, భర్తకేమో మంచి కెపాసిటీ ఉన్నది, సంపాదన ఉన్నది, ఆదాయం ఉన్నది, మరి ఆవిడ బ్రతకాలి కదా, ఆవిడ పెళ్లి సందర్భంగా ఇంత కట్నాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి వీటన్నిటి కూడా మళ్ళీ ఎవిడెన్స్లు కావాలి. అవన్నీ చూసి ఇంత అమ్మాయికి పర్మనెంట్ ఎలిమనీ ఇప్పిస్తే బాగుంటుంది అని నిర్ణయించినప్పుడు మాత్రమే అది విచక్షణాధికారము, కంపల్సరీగా ఇప్పించాలని లేదనమాట. మీరు డైవర్స్ అడిగారు, డైవర్స్ కేసులో మీకు చెప్పినట్లుగా మీకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డైవర్స్ గ్రాంట్ చేస్తున్నాము అంటున్నారు తప్ప కంపల్సరీగా ప్రతి ఒక్క కేసుల్లో డైవర్స్ ఇచ్చేటప్పుడు పర్మనెంట్ ఎలిమనీ ఇవ్వడం లేదు. కాకుంటే కన్సెంట్ డైవర్స్ తీసుకునేటటువంటి జంటలు ఉంటారు, ఇద్దరు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకునేటప్పుడు ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చి ఆవిడకి శాశ్వత మనోవృత్తి కింద, శాశ్వత భృతి కింద ఇంత ఇస్తామని చెప్పేసి అనుకున్నప్పుడు అది వాళ్ళ అండర్స్టాండింగ్స్ని బట్టి కోర్టు వారి ముందు రాసుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యామ్, అయితే ఇప్పుడు ఈ విడాకుల గురించి, భరణం గురించి మీరు చెప్పారు. అంటే భర్త మంచి స్థాయిలో ఉండి ఆయన జాబ్ చేస్తూ క్యాపబుల్గా ఉన్నప్పుడు ఓకే, ఒకవేళ ఆయనకి అంత ఆస్తులు లేవు, ఇక్కడ ఎవరైతే భార్య ఉందో ఆమెకి ఎక్కువ ఆస్తులుండి భర్త కూడా అడిగే అవకాశం ఉంటుందా? ఉంటే ఇస్తారా కోర్టు వారు? అంటే భర్త అడిగేటటువంటి అవకాశాలు లేవమ్మా. ఎందుకంటే జనరల్గా కోర్టు ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి చదువుకొని తర్వాత అన్నీ కూడా ఫిజికల్గా మెంటల్గా ఏబుల్ పర్సన్ అయితే
పోషించుకోవచ్చు, తనను తాను పోషించుకోవచ్చు, భార్యను కూడా పోషించవలసిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ మీరు అడిగేది ఏంటంటే మరి భార్య ఎక్కువగా సంపాదిస్తుంది, భర్త సంపాదన తక్కువ అన్నారు కదా, అలాంటప్పుడు పర్మనెంట్ ఎలిమెంట్ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు అనమాట. ఎందుకంటే నువ్వు సంపాదించుకుంటున్నావు, నువ్వు చక్కగా చదువుకున్నావు, నీకు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి విడాకులు గ్రాంట్ చేసినా కూడా మీకు ఎలిమని ఇవ్వనక్కరలేదు అని చెప్పేసి కోర్టు వాళ్ళు అనొచ్చు. ఎందుకంటే ఈవిడ సంపాదన గురించి, ఈవిడ ఆస్తిపాస్తుల గురించి అతను కోర్టు వారి దృష్టికి తీసుకొని వచ్చి సరైన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో స్వామి, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ మాట్లాడుతున్నాము. సందేహం ఏంటో పార్వతి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, వారిని అడగండి. ఏం లేదు, హలో చెప్పండి చెప్పండి. ఒకటి మా దగ్గర వాళ్ళు, మా చెల్లె వాళ్ళు ఉన్నారు, చిన్న ప్రాబ్లం ఉంది స్వామి. చెప్పండి స్వామి. సమస్య గురించి మాట్లాడదని ఫోన్ చేశాను. ఓకే, చెప్పండి మీ సమస్య. చెప్పండి మీ సమస్య ఏదో చెప్పండి. ఏం లేదు, మా వాళ్ళకి మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది, 25 years అయింది మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అయితే కొంచెం కొన్ని ప్రాబ్లం వల్ల మా హెల్త్ బాగాలేక ఒక 5 years బయటకు, అంటే మా ఇంటికి, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇతను ఏం చేశాడంటే ఈ 4-5 years లో అది ఒక వేరే వీళ్ళకి తెలియకుండా వేరే అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న అది మా వాళ్ళు ఏం చేశారంటే వెళ్తూ ఒకే క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే వారికి ఆల్రెడీ ఆ అమ్మాయి ఇతని ఇంట్లో ఉంది, అనేది ఇంట్లో ఉంది. ఏంటి అని అంటే ఒక అబ్బాయిను వేరే హాస్టల్లో పడేశాడు, ఇంకో అమ్మాయిను మ్యారేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక అబ్బాయిని దగ్గర పెట్టుకొని అతను స్టడీ చేయించుకుంటూ అతను ఏమైనా రివర్స్ మాట్లాడితే అతను స్టడీ చదివిస్తున్నాడు, అన్నం పెడతాడు, ఏం పెడతాడు, అట్లా చిన్న బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఆ ఒక అబ్బాయిని తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళ మదర్ కి అటాచ్మెంట్ లేకుండా నెగిటివ్ ఉంటేనే ఇతని దగ్గర ఇతర హ్యాండ్ ఉండాలి. అండ్ పాజిటివ్ వాళ్ళ మదర్ కు ఉంటే బయటకు పంపించడం, ఫీజు కట్టిపోవడం, స్టడీ చేయడం అన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు స్వామి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ పోయి ఇల్లు కాడు పోని ఆ ఇల్లు వేకేట్ చేసి వేరే ఏరియా పోతున్నాడు. మళ్ళీ అక్కడ ఇల్లు పోయి కంప్లీట్ ఇచ్చేసే లోపు మన ఇల్లు జంప్ అయిపోయి మళ్ళీ వేరే ఏంది ప్లస్ ఇక ఒక వేరే అపార్ట్మెంట్ షిఫ్ట్ కావడం ఇటువంటి జరుగుతూ ఉంది. అంటే ఇంటి అడ్రస్లు మారుస్తున్నాడు అనమాట. 6 months ఏంది ఇంచుమించు 1-2 years ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ ఆమెకు మా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా, రూపాయి ఏమి ఇవ్వకుండా ఉంటూ పో లెవెల్ చేస్తున్నాడు. దీనికి పరిష్కారం ఏంది? పిఎస్ పోయినా కూడా పిఎస్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మీ ఇంటి సమస్య మీరు మాట్లాడుకోవాలి, అతను లోపడేయడం ఇవన్నీ ఏం చేస్తలేరు వాళ్ళు. ఒకటండి, మీ సిస్టర్ అంటున్నారు, మీ సిస్టరు భర్త దగ్గర నుంచి 5 సంవత్సరాలు వేరేగా ఉన్నది. మరి 5 సంవత్సరాలు వేరే ఉన్నదానికి కారణాలు మీకేమి తెలిసినట్లు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు కంటిన్యూస్గా వేరే ఉన్నది కాబట్టి అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. 5 ఏళ్ళు వేరేగా ఉన్నా కూడా ఆమె దగ్గర నుంచి విడాకులు రాకుండా అతను రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. తర్వాత ఈవిడ ఎప్పుడైతే అతని బాధ భరించలేక బయటకు వచ్చిందో పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. కనీసం ఆవిడ పిల్లల కస్టడీ కోసమైనా కేసు వేసింటే అది ఇంకొక రకంగా ఉండేది. పిల్లల కస్టడీ కోసమై, పిల్లల మెయింటెనెన్స్ కోసమై. ఆ సంగతి కూడా ఏమి మీకు తెలిసినట్లుగా లేదు. 20 సంవత్సరాలు గడిచింది అని చెప్తున్నారు కదమ్మా, 20 సంవత్సరాలు గడిచింది అని చెప్తున్నారు. ఈ లోపల పిల్లలు కూడా మేజర్లు అయింటారు అనుకుంటున్నాను నేను. 18 years నిండి ఉంటాయో లేకుంటే 15 or 14 years ఉంటాయో అని అనుకుంటున్నాను. మరి ఇన్నాళ్ళు ఆయన దగ్గర ఉండేటటువంటి పిల్లలు తండ్రికే అలవాటు పడింటారు, లేదా అతను ఇంకా మ్యారేజ్ చేసుకుని ఇంకొక ఆమెను తెచ్చుకున్నారంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే వాళ్ళు అలవాటు పడి చదువుకుంటున్నారు. తర్వాత ఒక అమ్మాయికి మ్యారేజ్ కూడా చేశారని
అని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ సిస్టర్ దేనికోసమై పోరాడాలి అంటే, నా పర్మిషన్ లేకుండా, పర్మిషన్ అంటే నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చట్ట ప్రకారం అది నేరం అవుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో 494 ఆఫ్ ఐపీసీ క్రింద కేసు పెట్టాలండి. దాంతోపాటు మెయింటెనెన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చెప్పారు, మాటికి ఇల్లు మారుస్తూ ఉన్నాడు, అడ్రస్లు మారుస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇల్లు అడ్రస్లు మార్చినప్పుడు మనం కోర్టులో కేసు వేసుకున్నప్పుడు అండి, మరి కోర్టు నుంచి నోటీసులు పోవాలి కదా. నోటీసులు పోవాలంటే ఒక ప్రాపర్ అడ్రస్ ఉండాలి. ఇలాంటి అడ్రస్ లేకుండా మార్చి ఏడిపించే వాళ్ళ కోసం ఏం తీసుకుంటారంటే పర్సనల్ నోటీస్ ప్రావిజన్ ఉందండి. పర్సనల్ నోటీస్ అని జడ్జి గారి పర్మిషన్ తీసుకొని కోర్టు నోటీసులు తీసుకొని పర్సనల్గా తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇతని అడ్వకేట్స్ ద్వారా కానివ్వండి, అతను ఎక్కడుంటే అక్కడ పట్టుకొని నోటీస్ ఇచ్చి రావాలన్నమాట. అదొకటి. లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా నోటీస్ ఇవ్వచ్చు. అతనికి ఈ రోజు రేపు అందరికీ వాట్సాప్లు ఉంటున్నాయి, ఈమెయిల్స్ ఉంటున్నాయి కదా, వాటి ద్వారా కోర్టు నుంచి వెళ్ళినట్లు కోర్టు నోటీస్నే పంపించాలి. పంపించినప్పుడు నోటీసు చేరినట్లుగా కోర్టు భావించి తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోవట్లేదంటున్నారు. దానికోసమే రెమెడీ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలండి. సంబంధిత మెజిస్ట్రేట్ వారి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ఆ ప్రైవేట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కు పోతుంది. పోయినప్పుడు అప్పుడు కంపల్సరీగా పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే మ్యామ్, మరొక కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాలానగర్ ఫిరోజ్గూడ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, సీనియర్ అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు. మీకున్న సందేహం ఏంటో, సమస్య ఏంటో చెప్పండి వారితో. చెప్పండి. మా బాబు పెళ్ళయింది మేడం. ఓకే, చెప్పండి. ఒక పాప కూడా పుట్టింది. ఓకే, రావట్లేదు మేడం. 21 days అయిపోయినాక వెళ్ళింది మేడం, రావట్లేదు. మేము వెళ్ళినప్పుడల్లా వస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని రకరకాల మాటలు మాట్లాడి 9వ నెల వచ్చేసినాక కోర్టులో కేసు వేసింది మేడం. ఏ కేసు వేసిందమ్మా? అమ్మ 498 కేసు వేసింది, ఇంకేమో కేసు వేసింది, ఇంకేమో మర్డర్ కేసు వేసింది, ఇంక చాలా కేసులు వేసిందమ్మా. 5-6 కేసులు వేసిందమ్మా. ఓకే, ఫ్యామిలీ మొత్తం అందరిపైన, కూతురు, అల్లుడు, మా చిన్న బాబు, మాకు ఒక పాప, 2 బాబులు, పెద్ద బాబు. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం మేడం. ఇట్లాగే అమ్మ అందరిపైన సంబంధం లేని వారందరిపైన కూడా కేసెస్ వేస్తున్నారు. డెలివరీకి వెళ్ళిన అమ్మాయి ఆఫ్టర్ డెలివరీ రాలేదు తిరిగి అని అంటున్నారు. మరి ఎందుకు రాలేదో మీరు కారణాలు కనుక్కోవాల్సిందండి. మీ బాబుతో పర్సనల్గా మాట్లాడాల్సింది, లేదా ఆవిడ దగ్గరికి పెద్ద మనుషులను పంపించి మాట్లాడాల్సి వచ్చింది, లేకుంటే ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్లకు పిలిపించన్నా మీరు తీసుకొని పోయి, అసలు కారణం ఉండాలి కదండి మీ బాబు దగ్గరికి రాకపోవడానికి. దట్టు డెలివరీ అయిన 21 days తర్వాత నుంచి ఇంకా ఇద్దరికి కాంటాక్ట్స్ లేవని మీరు చెప్తున్నారు. అవన్నీ కనుక్కోవాలి. మరి ఏ కారణాల వల్ల ఆవిడ కేసు వేసిందో ఆ కంప్లైంట్ పేపర్స్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి అనుకుంటాను. అవన్నీ మీరు చూసుకొని, ఒకవేళ 498 కేసు వేసింది అని చెప్తున్నారు, అందరిపైన అంటున్నారు, దీని గురించి మీరు హైకోర్టును అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్స్ వేసుకోండి. మాకు సంబంధం లేని వాళ్ళందరిపైన కూడా కేసులు వేసింది కాబట్టి కావాలంటే భర్త పైన కేసు నడిపించుకోవచ్చు, మా అందరిపైన కేసులను తీసివేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళొచ్చమ్మా. మీ లాయర్ని సంప్రదించి తగిన చర్యలు మీరు తీసుకోండి. ఇంకా కాకుంటే ఆవిడతో ఇంకా కాపురం చేసే ఉద్దేశము మీ అబ్బాయికి ఉంటే కాపురానికి రమ్మని మీరు ఫ్యామిలీ కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఓకే, ఒక హై లెవెల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఇలా ఇంత భరణం కావాలి అంత కావాలని అడుగుతున్నారు. బట్ ఒక మీడియం లో లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ భరణం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా ఉన్న ఏవైతే ఆస్తులు ఉన్నాయో వేరే పేర్ల మీద మార్చేయడం, సో నా దగ్గర ఏం లేదు అని చెప్పి ఇవ్వలేను అని చెప్పి చెప్పొచ్చు కదా, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో అది ఎలా నిరూపించగలం, ఆ కేసులో ఏం చేయాలి? ఖచ్చితంగానండి, మంచి విషయం మీరు లేవనెత్తారు. ఎందుకంటే అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా భార్యలు ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వేస్తారో వీళ్ళు కూడా ఇంటెన్షనల్గా జాబ్స్ మానేస్తున్నారు. ప్రాపర్టీస్ ఏదన్నా ఉంటే వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, వాళ్ళ సొంత ప్రాపర్టీస్. ఇలాంటివన్నీ కూడా కోర్టుకు ఎవిడెన్స్లు కావాలమ్మా. కోర్టు ప్రతి ఒక్క దానికి కూడా నా భర్త సోయన్సో కంపెనీలో సోయన్సో జాబ్ చేసి సోయన్సో అమౌంట్ ఎర్న్ చేస్తున్నాడంటే వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అంటున్నారు. శాలరీ పే స్లిప్స్ మనం ఇవ్వాలి. ఒకవేళ ఇమ్మీడియట్గా ఈ కేసు వేసిన తర్వాత ఇంటెన్షనల్గా ప్రాపర్టీ అమ్మాడు అన్నప్పుడు ఆ అమ్మినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట.
కాకుంటే మల్టిప్లిసిటీ ఆఫ్ కేసెస్ లేకుండా ఏదో ఒక కేసులో తేల్చుకుంటేనే బాగుంటుంది. ఈ మెయింటెనెన్స్లని, డొమెస్టిక్ వైలెన్స్లని అవన్నీ ఇవన్నీ వేస్తూ పోతూ ఉంటే ఎక్కడో ఒక చోట స్టాగ్నెంట్ అయిపోతాయి కేసెస్ అన్నీ కూడా, సాచురేట్ అయిపోయి వీళ్ళ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, మనీ, ఎనర్జీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఒక ఇద్దరికి నచ్చినటువంటి మెథడ్లో కాంప్రమైజ్ అయితేనే ఉత్తమం. కలిసి ఉంటే మరీ మంచిది, విడిపోయినప్పుడు కాంప్రమైజ్ అయ్యి అతను ఇవ్వదగినంత, మీకు న్యాయమని తోచినంత అమౌంట్, మెయింటెనెన్స్ అమౌంట్ తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఈ పర్మనెంట్ ఎలిమినీ తీసుకున్నప్పుడు అవ్వచ్చు, లేదంటే మంత్లీ మెయింటెనెన్స్ అడిగినప్పుడు కానీ పిల్లల విషయం ఏం చేస్తారు మేడం? అంటే ఓకే, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చమ్మా. పిల్లలు ఉండొచ్చు అన్నప్పుడు మరి పిల్లల గురించి ఏం చెప్తుందంటే, వీళ్ళు విడాకులు తీసుకున్న సమక్షంలో పర్మనెంట్ ఎలమని ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఎలమని ఇచ్చి దాంట్లోనే పిల్లలకు వాడుకునే అవకాశం కల్పించవచ్చు. లేదంటే పిల్లల యొక్క బాధ్యత మరి ఎవరు తీసుకుంటారని చెప్పేసి కోర్టు వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించి కోర్టులో ఏమని చెప్తారంటే, పిల్లల మైనారిటీ తీరేటంత వరకు వారి మెయింటెనెన్స్ బాధ్యత తండ్రి లెక్క తల్లి వహించాలి అని చెప్తారు. లేదా ఇద్దరు జాయింట్గా, తల్లి లెక్క తండ్రి కాదు, జాయింట్గా అనమాట. జనరల్గా చాలా సందర్భాల్లో తండ్రులే ఒప్పుకుంటున్నారు, మా పిల్లల చదువు అయ్యేంత వరకు వాళ్ళ ఫీజులు వగైరాలు మేమే కట్టుకుంటామని చెప్పేసి. లేదంటే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్ల చదివించిన తర్వాత వివాహ వయసు రాగానే సంబంధాలు, వాళ్ళకి నచ్చిన సంబంధాలు వాళ్ళు చూసుకుంటే మేమే కట్నం ఇచ్చి పెళ్లి చేస్తామని ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా విడాకులు తీసుకునే సందర్భంగా వాళ్ళు చక్కగా కోర్టు వారి దృష్టికి తీసుకొని వచ్చి దాని డాక్యుమెంటేషన్ చేయించుకుంటారనమాట. అంటే ఇక్కడ పర్మనెంట్ ఎలిమినీ తీసుకుంటున్న భార్య అండర్లో పిల్లలు వస్తారా, లేదంటే ఇచ్చినాక కూడా భర్త అండర్లో పిల్లలు వస్తారా? లేదండి, పర్మనెంట్ ఎలిమినీ అనేది భార్య విడాకులు తీసుకున్న తర్వాత ఆవిడకు శాశ్వత మనోభృతి, ఆవిడ బతకడం కోసం, తన మెయింటెనెన్స్ కోసం, పిల్లల గురించి కాదు, ఇస్తుంటారు. ఓకే, ఎలిమినీ మీరు పిల్లల గురించి అడిగారు కదా, పిల్లల గురించి ఏంటంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని కోర్టు డిసైడ్ చేస్తుందమ్మా. ఎలిమినీ తీసుకొని పిల్లలు తీసుకొని పోనరు, ఎలిమినీ ఇచ్చేసి పిల్లలు నీ దగ్గరే పెట్టుకోనరు అనరు. జనరల్ గా పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అనేది కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు. మైనర్ పిల్లలు ఉంటారు, మైనర్ పిల్లల బాధ్యత ఎవరు వహిస్తారు, మెజారిటీ తీరేంత వరకు 18 years నిండిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గరైనా ఉండవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ లోపల ఎవరి దగ్గర ఉంటారు. ఒకరి దగ్గరనేమో పిల్లలు కస్టడీలో, అమ్మ కస్టడీలో ఉంటేనేమో నాన్నకేమో అడపా చూసేటటువంటి హక్కులు ఇస్తారు, వాటిని విజిటింగ్ రైట్స్ అంటారు. లేదా తండ్రి కస్టడీలో ఉంటే తల్లికి విజిటింగ్ రైట్స్ ఇస్తారనమాట. ఈ రకంగా మార్చుకుంటారు. జనరల్గా భార్యాభర్తలు అయితే పొరపచ్చాలు లేకుండా పిల్లలను చూపించే విషయాల్లో పెద్ద మనసు చేసుకొని చక్కగా ఇద్దరు చూసుకుంటేనే బాగుంటుందండి. ఎవరి దగ్గర ఉన్నా కూడా రెండో వాళ్ళు వస్తూ పోతూ చూసుకుంటూ ఆ బంధం తెగకుండా చూసుకోవాలన్నమాట. అంటే వివాహానికి కొంత ఖర్చు ఉంటుంది. మన భారతదేశంలో వివాహం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే చదివించాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఎక్కువ అమౌంట్లో ఖర్చు అవుతుంది. సో ఆ అమౌంట్ని అంటే అక్కడ భర్తకి ఇస్తారా, భార్యకి ఇస్తారా, ఎవరికి ఇస్తారు ఆ బాధ్యతలు? ఆ బాధ్యతలు అంటే వాళ్ళు ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో భార్య కూడా ఉద్యోగస్తురాలు అయి ఉంటుంది, భార్య కూడా ఆస్తిపరురాలు అయి ఉంటుంది. కాబట్టి పిల్లల ఖర్చు చెరుసగం భరిస్తామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. వివాహ ఖర్చులు చెరిసగం భరిస్తామని అనుకుంటారు. ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులే కాకుండా మరి పిల్లల పాలన పోషణ ఖర్చులు కూడా ఉంటాయి కదా, అవి కూడా చెరిసగం కానీ లేక ఒక్కరే కానీ అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో నెల పంపడం ఎందుకని చెప్పేసి ఈ తండ్రులే పిల్లల పేరు మీద కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ పిల్లల ఖర్చులకు వాడాలని రాసుకుంటున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో పిల్లల పేరు మీద ఏదైనా స్థలమో లేకుంటే పొలమో లేకుంటే ఇల్లు అవి కూడా పర్మనెంట్గా రాసిస్తున్నారు. ఇంకా ఫర్దర్గా ఏ రకమైన క్లెయిమ్స్ లేకుండా చేసుకుంటున్నారు. అంటే ఒకేసారి ఇచ్చేస్తున్నారు, వన్స్ ఫర్ ఆల్ ఇస్తున్నారు. లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ కానివ్వండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానివ్వండి, లేదా చెరిసగం వాళ్ళ ఖర్చులు నెల ఇచ్చుకుంటాంలే 18 ఏళ్ల దాకే కదా అనుకుంటే ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఈ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేదంటే నేను చూసుకుంటాను అని మాట ఇచ్చి చూసుకోనప్పుడు అప్పుడు ఇద్దరిలో ఎవరికైనా సరే మళ్ళీ కేసేసే అవకాశం ఉంటుంది. కేసేసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు వారి ముందు ఒప్పుకొని కోర్టు ద్వారా ఆర్డర్ పొందిన తర్వాత ఆర్డర్ ప్రకారం నడుచుకోకపోతే వైలేషన్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది అనమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేసుకోవచ్చు. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు కాబట్టి సరైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టును భార్య గాని భర్త గాని ఆశ్రయించవచ్చు. అంటే అక్కడతో అయిపోయింది అనుకుంటారు కదా, అనుకుంటారు. కానీ ఈ 18 years నిండేంత వరకు ఇది జరుగుతుంది పిల్లల విషయంలో అయితే. ఒకవేళ పిల్లల విషయంలో ఏ గొడవలు లేకుండా ఉంటే జనరల్గా విడాకులు తీసుకున్నాక మళ్ళీ ఫర్దర్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు కాబట్టి ఇంక అందరితో దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనమాట.
ఓకే మ్యామ్. సో పార్వతి గారు, ఈ రీసెంట్గా వస్తున్న ఎన్నో ఎలిగేషన్స్కి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో వాటి గురించి, అలాగే చట్టంలో నిజంగా ఈ వివాహ చట్టం కానివ్వండి, లేదంటే విడాకులు భరణం విషయంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్న విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు చాలా అర్థమయ్యే విధంగా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, మరి చట్టంలో ఉన్నటువంటి ఏవైతే మన రక్షణ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి మహిళలకి రక్షణ కోసం తప్ప అదేదో కక్ష సాధింపు చర్యలు కాకుండా అందరూ కూడా అంటే మన రక్షణ కోసం మనకు ఎంత అవసరమో అంతే అడగాలి తప్ప అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేకరంగా ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి తగ్గ చట్టాలు కూడా కొత్తగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు అని చెప్పి చక్కగా తెలియజేశారు పార్వతి గారు. ఇది ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం.